స్వాగతం. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మనతో ఉన్నారు, మాజీ డిప్యూటీ సీఎం. నమస్తే రాజయ్య గారు. నమస్తే రాజయ్య గారు, ఏంటి మీకు కేసీఆర్ ఉద్యమ సమయంలో మీరు చిత్తశుద్ధితో ఆనాడు శాసనసభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం, ప్రజల ఆకాంక్ష కోసం నాడు టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 14లో 18లో గెలిచారు. కానీ 14లో డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి పట్టుమని 10 నెలలు లేకుండానే మిమ్మల్ని ఆ పదవి నుంచి తొలగించటం వెనకాల ఏంటి కారణం అని ఇవాళ కూడా $1000 మిలియన్ ప్రశ్నగానే రాష్ట్ర ప్రజలకైతే ఏం తెలియదు. కారణం ఏంటి మీకన్నా తెలిసిందా? ప్రజలకు తెలియదు, నాకు మాత్రమే. కనీసం ప్రజలకు తెలియకపోయినా మీకన్నా తెలియాలి కదా. ఎందుకంటే ఆ రోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమకారులు, ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ ఉండడం వల్ల వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, వారికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆనాడు మాదిగలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే 12% అంటే మొత్తం తెలంగాణ మొత్తంలో పెద్ద సామాజిక వర్గం. ఎందుకు మాదిగ అని చెప్తున్నానంటే ఏ ఒక్క కులాన్ని తీసుకున్నా కూడా అంత పెద్ద పర్సెంటేజ్ లేదు మాదిగ కులం. ఆ కులానికి నేను లీడర్గా ఎక్స్పోజ్ అవుతున్నాను. నా నుండి మాదిగ జాతి ఏదో కోరుకుంటున్నది. 1969 తెలంగాణ ఉద్యమంలో సదాలక్ష్మి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. ఆ రోజు తెలంగాణ రాలే. ఆమె బాటలో నేను సైతం అన్నట్టు మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని దాదాపు డైరెక్ట్గా 2011 నుండి మొదలుకుంటే 14 వరకు ఇండైరెక్ట్గా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఫర్ తెలంగాణ దాంట్లో స్పోక్స్ పర్సన్గా ఉండి, సో ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా పాత్ర చాలా గొప్పగా ఉండే. అప్పుడు బిడ్డలందరూ కూడా చాలా, అంటే మాదిగ బిడ్డలే కానీ ఉద్యమకారులందరూ కూడా నన్ను బాగా అప్రిషియేట్ చేసిన సందర్భం జీవితంలో మర్చిపోలేను. అందరికీ చెప్పుల దండలు పడితే నాకు మాత్రమే పూల దండలు వేసే చరిత్ర వరంగల్ జిల్లాలో. సో ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే అధికారం వచ్చినాక మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం అయి, అదేవిధంగా వైద్యారోగ్య శాఖ కార్యక్రమం చాలా గొప్పగా ప్రజల్లోకి, ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కువ శాతం 60 నుండి 70% అందులో చూయించుకునే వాళ్ళు ఎవరంటే మళ్ళీ దళిత బిడ్డలే ఉంటారు, బడుగు బలహీన వర్గాలే ఎక్కువ ఉంటారు.